హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమని అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ టైం వెళ్ళాము. డే టైం వెళ్ళాలనుకోలేదు, సడన్గా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అన్న ఉండేసి ఫోన్ చేసి అక్కడిక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం, అందరం ఒక చోటు ఉండేసి చేసుకుందాం, ప్రతి ఇయర్ అలాగే జరుగుతుంది కదా అనేసి చెప్పేసరికి ఇంకా మేము అప్పటికప్పుడు రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను వెళ్ళేసరికి ఇంకా మా అమ్మ అయితే చికెన్ చేసి బాగా సంగటి చేసింది. ఇంక నేను దాంట్లో చికెన్‌లోకి బాగా చారు పెట్టేసింది. అందులోకి వడలైతే ఇంకా బావుంటాయి అనేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని నేను, మా వదిన కలిసైతే వడలు చేస్తున్నాం. మా వదినకి వడలు రావంట. సర్లే చూసి నేర్చుకో వదిన అని చెప్పేసి నా దగ్గరుండి మరీ నేర్పిస్తున్నాను. అంత పెద్దదాన్ని అయిపోయాను. పక్కనోళ్ళకి వంటలు నేర్పించేంత. అలా ఏం లేదులెండి. నేను వడలేస్తుంటే తీస్తాను అనేసి వచ్చేసింది. మా వదిన అస్సలు ఖాళీగా ఉండదు. నేను ఏ పని చేసినా దానికి హెల్ప్ చేయడానికైతే వచ్చేస్తది. ఇద్దరం కలిసి ఇంకా ముచ్చట్లేసుకుంటూ వడలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాం. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకొక హర్రర్ మూవీ పెట్టేసుకొని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. పిల్లల పనులు, పెద్దవాళ్ళేమో ఆ హర్రర్ మూవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు దెయ్యం వస్తదా అని. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు అలాగే కనిపించలేదంట. ఇదొక హర్రర్ స్టోరీయా అన్నట్టు వాళ్ళు ఫేస్ పెట్టేశారు. ఇంక ఈలోపు నేను, మా అమ్మ, వదిన మేము ముగ్గురం కలిసి అయితే వంటలన్నీ ప్రిపేర్ చేసి ఇంకా రెడీ చేస్తున్నాం తినడానికి. ఇక నేను వడలు చేశాను కదా! అవి ఎలా వచ్చాయనేసి 10 సార్లయితే చూపిస్తున్నాను మా అమ్మకి. ఎలా వచ్చాయనేసి. ప్రతిసారి అమ్మ చేసి పెడుతుంటే తినిపెట్టే నేను, ఇంక ఈసారి నేను కూడా చేసే అంత అయ్యాను. మాటికొకళ్ళెళ్ళి వంటలన్నీ టెస్ట్ చేస్తున్నారు. ఎలా వచ్చాయి అనేసి. ఇంకా వాళ్ళ హర్రర్ మూవీని వదిలేటట్టు లేరనేసి ఇంకెలాగో ఇంకా డిన్నర్‌కి టైం అయింది. ఇంక కూర్చోండి తినేద్దాం, తర్వాత ఎంతసేపు చూసుకున్నా పర్లేదనుకున్నట్టు ఇంక అందరం భోజనానికైతే కూర్చున్నాం. భోజనానికి ఇంతమంది ఒకే చోట కూర్చోడానికి మా ఇంట్లో ప్లేస్ లేదు. అక్కడ కొంతమంది కానీ అదే రూమ్‌లో ఇరుక్కొనైనా కూర్చుంటాం గానీ సెపరేట్‌గా అస్సలు కూర్చొని తినము. ఇలా అందరితో కూర్చొని తింటూ, కబుర్లేసుకుంటూ అర్ధగంట తినే అన్నాన్ని గంట తింటుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తది. ఇంక అందరు తినేసి వాళ్ళు మూవీ చూస్తున్నారు. ఇంకా నేను, మా వదిన క్లీనింగ్స్ అయితే ఉంటాయి గదా ఆడవాళ్ళకి. ఎన్ని పనులు ఏ పండుగొచ్చినా గూడా ఈ పనైతే ఖచ్చితంగా ఉంటది. అందుకనేసి మా అమ్మ కూడా రెస్ట్ తీసుకుంటుంది. నేను, మా వదిన అయితే పనులన్నీ చూసుకుంటున్నాం. అన్ని పనులయిపోయిన తర్వాత బయటికెళ్ళి ఒకసారి అలా వాకింగ్‌కెళ్ళొచ్చేసరికి ప్రతి ఇంటి ముందు అప్పుడే ముగ్గులు కూడా యేసేశారు. మా చిన్నప్పుడు కూడా ఇంతే. మా అమ్మ అయితే నైటే యేసేది. కానీ ఇప్పుడు అలా ఎయట్లేదు. మార్నింగ్ టైంలో యేసుకుంటున్నాం. 12 వరకు అలాగే మేలుకోవాలి ఎలా అనేసి పిల్లలకి గోరింటాకు పెడుతూ, మళ్ళీ మా అన్న వాళ్ళ పెళ్లి వీడియో మళ్ళీ వేసుకొని చూస్తూ అలా అయితే టైం పాస్ అయితే చేసేసాం. ఇంకా న్యూ ఇయర్ టైం అయ్యేసరికి పిల్లలైతే నిద్ర కూడా పోలేదు. వెయిట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ ఎప్పుడని. మా అన్న అయితే అప్పటిదాకా ఉన్నాడు. ఇంకా టైం అయ్యే ముందు ఇంకెళ్ళి పడుకున్నాడు. ఇంకా లేయట్లేదు ఎంత లేపినా కూడా. ఇంకా న్యూ ఇయర్ టైం కూడా అయిపోతుంది. మనం సెలబ్రేట్ అన్నా చేసుకుందాం అనేసి ఇంక అన్న రాకున్నా మా ఊరికైనా చేసుకుందాం అనేసి ఇంక అందరం అయితే ఒక చోటుకొచ్చేసి చేసుకుంటున్నాం. పిల్లలైతే ఎవ్వరికి పెట్టకుండా ఫస్ట్ వాళ్ళే తింటున్నారు. వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళు గూడా ఉండింటే బావుండనిపించింది. ఇంక అందరమైతే కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మా తమ్ముడైతే ఇంక పిల్లల్ని ఇద్దరిని చాలా ఆట పట్టిస్తున్నాడు. "నీకు ఈ కొంచెం చాలు, ఈ చిన్న పీస్ చాలన్నట్టు." వాళ్ళు "మామయ్య నాకు పెద్దది కావాలి, నాకు చాక్లేట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం" అన్నట్టు వాళ్ళు బాగా అతి చేస్తున్నారు. రిషిత్ అని న్యూ ఇయర్ అంటే చాలు అసలు 12 వరకు కూడా నిద్రపోకుండా అలాగే మేల్కొనుంటారు. వాళ్ళ మామయ్య తోటి వాళ్ళు పోవడమే సరిపోతుంది. నన్నస్సలు పట్టించుకోవట్ల పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ. నేనెళ్ళి చెప్పేస్తున్నాను. ఫస్ట్ నాకు కదా చెప్పాల్సింది. లాస్ట్ అయిపోయాను నేను. నాకు ఫస్ట్ చెప్పలేదని చెప్పాను. ఇంక అప్పుడైతే పడుతున్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు కేక్స్ అయితే. ఇంక అందరం కేక్ తిన్న తర్వాత ఇంకా ఉంటారు గదా! చెల్లి వాళ్ళు, పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళు వాళ్ళందరికీ కాల్ చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పేసాం. ఇక పడుకునేసరికి 2 అయిందో, 3 అయిందో తెలియని కూడా తెలియదు. చాలా నిద్రొచ్చేసి ఇంక నిద్రపోయాం. మేమింకా తెల్లవారేసరికి లేయలేదు. మా వదినే లేసేసి ముగ్గు కూడా వేసేసింది. నేను మా వదినకి ముగ్గులు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కానీ అలా నిద్రపోయేసరికి మెలుకువ కూడా రాలేదు. ఇంకా మా వదిన ఒక్కతే లేసేసుకుంటుంది. లాస్ట్‌లో అన్నా కొంచెమన్నా హెల్ప్ చేద్దామని అయితే అలా వచ్చాము. ఇంకా పిల్లలు గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ తీసుకొని మా ఫ్రెండ్స్‌కి పంచుతామని అయితే రెడీ అయ్యారు. మా అమ్మమ్మేమో చర్చికెళ్ళడానికి ఆవిడ కూడా రెడీ అయింది. ఇంక ఈలోపు పూలుంటే పూలు దింపడానికైతే నేను మిద్దె పైకొచ్చాను. నాతో పాటు అమ్మ కూడా వచ్చింది. పూలైతే ఒక్క చెట్టే కానీ చాలా పూలైతే కాసాయి. చాలా బాగున్నాయి కూడా. కలర్ కూడా రియల్‌గా చూస్తే ఇంకా బావుంటాయి. అంత బావున్నాయి. కానీ చెట్టు నిండా పూలను చూసి భలే అనిపించింది. అన్నీ కోయలేదు. మాకెన్ని కావాలో అన్నే కోసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ సాటర్‌డేకి కానీ, ఫ్రైడేకి కానీ పూజకి పనికొస్తాయని. ఇంక నేను పూలు తీసుకొచ్చి మా వదినకిస్తే, మా వదిన ఈలోపైతే దేవుడికైతే పూజ అయితే చేసేస్తుంది. అమ్మ అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది. ఎక్కడండి అన్ని పనులల్లో ప్రతీదీ వీడియో తీసుకోవాలంటే అవ్వదు. కొన్ని కొన్ని మిస్ అవుతుంటాయి. కొన్ని కొన్ని తీసుకుంటాం.
ఇంకా అందరం అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఈరోజు లంచ్‌లోకి పూరి, చికెన్ నేను చేశాను. అమ్మ అయితే బగారా రైస్ చేసింది, పాయసం చేసేసింది. మా న్యూ ఇయర్ అయితే ఇలా స్వీట్‌గా అయిపోయింది. మీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పేయండి.